అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పోరాటంలో రాజీ లేదు, తనతో అంత ఈజీ కాదు అని అంటున్నారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఎప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలిచే రెడ్డప్ప గారి మాధవి తాజాగా సోషల్ మీడియా పోస్టుల అంశంతో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఏడాదిన్నర క్రితం పెట్టిన సోషల్ మీడియా పోస్టుల గోల మళ్లీ కడప రాజకీయాల్లో రచ్చలేపుతోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై ఎన్నికల ముందు కొంతమంది అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టారు. ఆ సమయంలో ఆ పోస్టులు పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే మళ్లీ అదే పోస్టులపై మరోసారి కడప నగరంలో వార్ నడుస్తోంది. మాధవిరెడ్డిపై గతంలో ఆమె వ్యతిరేక వర్గం అనుచిత వ్యాఖ్యలు చేయగా ఆ వీడియోను ఖాజా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో మాధవిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఫిర్యాదు మేరకు కడప 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిఏ ఖాజాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళల గౌరవాన్ని కించపరుస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఇటువంటి వీడియోలను ఇతను సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇతనికి అలవాటుగా మారిపోయింది, పరిపాటిగా మారిపోయింది. ఇతను పోస్ట్ చేసిన ఈ సెల్ ఫోన్లో ఉన్న ఈ సాక్ష్యాలని కూడా ఇతను రూపుమాపినాడు. సో దీనివల్ల ఇతనిని రిమాండ్ చేస్తున్నాం మేము. అదే కేసులో అంజద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా పైన ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు. పాత పోస్టులను వెలికి తీసి తమపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని, ఎప్పుడో జరిగిన పోస్టుల రచ్చపై మరోసారి వివాదం జరగడానికి వారు కారకులయ్యారని ఫిర్యాదు చేశారు. దీనిపైనే ఇప్పుడు పోలీసులు యాక్షన్లోకి దిగారు. ఈ అంశం పొలిటికల్ గానే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ లోనూ అలజడి సృష్టించింది. ఈ కేసు విషయంలో సిఐ రామకృష్ణపై వేటు పడింది. మాజీ మంత్రిపై కేసు కట్టే విషయంలో ఉన్నతాధికారులను సలహా అడగకపోవడమే దీనికి కారణంగా ప్రచారం జరుగుతోంది. సిఐ రామకృష్ణను విఆర్ కు పంపడంపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే మళ్లీ 2 రోజుల్లోనే ఆయనకు అదే స్టేషన్ లో పోస్టింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టింగ్లపై కట్టిన కేసుకు సంబంధించి అంజద్ బాషా పిఏ ఖాజాను హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు. ఈ కేసు విషయంలో మాజీ డిప్యూటీ సీఎం బాషాతో పాటు ఆయన తమ్ముడు అహ్మద్ బాషా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.